గురుగారు, కార్తీక మాసంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలే కాకుండా సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏవైనా చేయొచ్చా? చేస్తే ఎలాంటివి చేయాలి? నేరుగా భగవంతుడి యొక్క ఉపాసన, ఆరాధన, ఉపవాసాలు, దానాలు ఇవన్నీ శాస్త్రీయంగా చెప్పబడ్డప్పటికీ కూడా మానవుడు తరించాలంటే సేవా కార్యక్రమాల ద్వారా కూడా తరించవచ్చు అని మనకి పురాణోక్తంగా చెప్పబడింది. కార్తీక మాసంలో చెప్పినటువంటి నియమాల్లో సులభంగా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందే దాంట్లో ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్పారు. ఏమిటంటే దేవాలయాన్ని అలంకరించినా కూడా కార్తీక మాసం వ్రతఫలం వస్తుందన్నారు. అంటే రోజు దేవాలయానికి సంబంధించి ఎవరో పూలు తెస్తే ఆ పూలని గుచ్చి ఆ పూల దండలు కట్టడం, లేదా కార్తీక మాస ప్రారంభంలోనే దేవాలయాలకి సున్నాలు వేయడం, శివాలయాలకి సున్నం వేసుకోవడం అనేది కనబడుతుంది. అట్లా దేవాలయాన్ని సున్నంతో అలంకరించిన, ముగ్గులు పెట్టిన, కడిగిన, దేవాలయాల్లో వాడినటువంటి అర్చనకు సంబంధించినటువంటి వస్తువుల్ని శుభ్రం చేసిన, ఆ తర్వాత భక్తులకు సంబంధించినటువంటి ప్రసాద వితరణలు చేసిన, ఆ తర్వాత దేవాలయంలో పరిశుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన, అభిషేకానికి జలాన్ని, నదీ జలాన్ని తీసుకొచ్చి ఇచ్చిన, ఇటువంటి ఉపకరణాలు చేసినా కూడా సమాజంలో సహకరిస్తే ఉపయోగపడుతుందన్నారు. అంటే ఉదాహరణకి దేవాలయంలో చేసినటువంటి అన్న సంతర్పణ చేశారనుకోండి, కూరలు తరగడం, లేదా వంటలు చేయడం, లేదా అందరూ భోజనాలు చేసిన తర్వాత పరిశుభ్రత, ఇటువంటి కార్యక్రమాలు చేసినా కూడా పారిశుద్ధ్యంగా పనిచేసిన వారికి కూడా ఈ ఫలితం వస్తుందనే విషయం మనకి పురాణోక్తంగా చెప్పబడింది. అంటే ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఐశ్వర్య సంబంధ విషయంగా కానీ లేదా ఏదైనా ఉపకారం చేసినప్పటికీ కూడా కలియుగంలో జీవుడు సులభంగా తరించాలంటే సమాజానికి, దేవాలయానికి, పరిశుభ్రతకి ఉపకరించేటువంటి ఏ పని చేసినా కూడా భగవత్ప్రీతి కలుగుతుందట. అంటే నేరుగా భగవంతుణ్ణి ఆరాధించి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఆ భగవంతుడి ఉదాహరణకి 1,00,000 దళాలతో అర్చన చేస్తాం, మారేడు దళాలతో అర్చన చేస్తాం. ఆ 1,00,000 దళాలు తీసుకురావాలంటే చాలా కష్టం. ఆ సమీపం ఉండేటువంటి అడవికి వెళ్ళి చక్కగా దళాలని సేకరించి ఆ దళాలను శుభ్రం చేసి 3 దళాలుగా ఉండేదాన్ని వేరు చేసి వాటిని అర్చనకి ఉపయోగించినా కూడా ఉపయోగం. అట్లాగే జిల్లేడు పూలతో అలంకరిస్తారు. అట్లా అవి సేకరించిన, అంటే పూజా ద్రవ్యాలు సేకరించిన, ఆ తర్వాత నైవేద్య పదార్థాలు తయారు చేయడానికి కానీ, పారిశుధ్య కార్యక్రమం చేసినప్పటికి కానీ, గుడికి సున్నం వేయించినా, గోడకి చుట్టూ కూడా ప్రాకారానికి దీపాలంకరణ చేసినా పుణ్యం వస్తుందన్నారు. అంటే ప్రత్యక్ష పరోక్ష సమయంలో డబ్బు ఖర్చు పెట్టడం మాత్రమే పుణ్యం అనేటువంటి భావం లేకుండా సేవాభావంతో భగవంతుడికి ఏ కైంకర్యం చేసినా కూడా భగవంతుడికి చెందుతుంది. కనుక భగవంతుడికి తృప్తి కలిగించే ఏ పనైనా చేయవచ్చు. ప్రసాద వితరణ చేయవచ్చు, ప్రసాద ఏర్పాటు చేయవచ్చు, లేదా దేవాలయానికి వచ్చిన వాళ్ళల్లో ఏదన్నా 4 మంచి మాటలు కథాకాలక్షేపం చేసినా, పురాణ శ్రవణం చేయించినా, పురాణ పఠనం చేయించినా, నలుగురిని కూర్చోబెట్టి భగవంతుడికి సంబంధించిన భజనలు చేయించినా, భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేసినా కూడా ఫలితం వస్తుందన్నారు. కనుక ప్రత్యక్ష పరోక్షంగా ఈ మాసమంతా కూడా భగవంతుడి సేవలో తరించే వారికి అనంతమైన ఫలితం వస్తుందని స్కాంద పురాణంలో సేవా తత్పరులకు కూడా ఈ మాసం విశేషంగా ఫలితం ఇస్తారు భగవంతుడు అని చెప్పారు.